ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవారికి ఉండే కొన్ని అలవాట్ల వల్ల తమ కుటుంబానికి సమస్యలు తెచ్చిపెడతాయి. ఆడవాళ్లు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులను చేయకూడదు. లేదంటే మీ కుటుంబానికే కీడు సంభవిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది స్త్రీలు పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు. అయితే మన ధర్మశాస్త్రాల ప్రకారం దేవుని పూజలో తప్పనిసరిగా 2 దీపాలను వెలిగించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది. పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు ఉండకూడదు. ఎందుకంటే న్యూస్ పేపర్లో మరణ వార్తలు ఉంటాయి. కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా ఒక కాటన్ వస్త్రాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి. అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కితే చాలా ఆపశకునం. కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజగదిని శుభ్రం చేయకూడదు. శనివారం లేదా గురువారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు పుణ్యఫలితం దక్కుతుంది. పెళ్లయిన ఆడవారు చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. నైటీలు వేసుకుని పూజ చేయకూడదు. ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి. బంతిపూలతో దేవుడిని పూజించకూడదు. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంట్లో నిలబడి పూజలు చేయకూడదు. నేలపైన కూర్చొని దేవుడిని పూజించాలి. వివాహమైన ఆడవాళ్లు గురువారం రోజున తలస్నానం చేయకూడదు. గురువారం బృహస్పతి రోజు. కాబట్టి గురువారం తలస్నానం చేస్తే మీ భర్తకు దురదృష్టం కలుగుతుంది. జుట్టు విరబోసుకున్న భార్యను తన భర్త చూడకూడదు. జుట్టు విరబోసుకున్న భార్యలను చూస్తే భర్త జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. అలాగే పీరియడ్స్ వచ్చిన ఆడవాళ్లు తన భర్తకు అన్నం వడ్డించకూడదు. నెలసరి 5వ రోజున ఆడవాళ్లు తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించవచ్చు. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు శుక్రవారం తప్పనిసరిగా పూజ చేసుకోండి. కొంతమంది ఆడవారు రాత్రి పూట బట్టలు ఉతుకుతారు. రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి. లేదంటే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులను మాత్రం మీ చేతుల మీదగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. ఇక గణపతి ఆయానికి వెళ్ళినప్పుడు వివాహమైన ఆడవాళ్లు మాత్రం గణపతి ముందు గుంజీళ్లు తీయకూడదు. చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీళ్లు తీయాలి. పెళ్లైన స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మంగళసూత్రాన్ని చూడాలి. అలాగే మగవారు ఉదయం నిద్ర లేవగానే తన భార్య ముఖాన్ని చూస్తే మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం వంటగదిలో అద్దం ఉండకూడదు. వంటగదిలో అద్దం ఉంటే డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.